వీడేమో రోజు అసెంబ్లీ పార్లమెంట్ని రద్దు చేస్తున్నారు. పార్లమెంటు రోజుకు లక్షల రూపాయలు పార్లమెంటు పెడితే వాడు వచ్చి జార్జ్ సోరోస్ ఏజెంట్లుగా ఉండి నన్ను నా పేరు తీయండి, నా పేరు తీసేయండి అని చెప్తుంటారు. మళ్ళీ ఇంకా అసలు అదానికి సంబంధించినటువంటి అంశాన్ని చర్చించి ఏం చేస్తారు? దేశంలో ఇంకే సమస్యలు లేవా? పార్లమెంటును ఇష్టానుసారంగా రద్దు చేసి ఇష్టానుసారంగా రగడ చేసి ఒక మంచి పని కోసం పార్లమెంట్లో అధికార ప్రభుత్వం కనుక తప్పులు చేస్తే ప్రతిపక్షం యొక్క బాధ్యత. కానీ అవసరం ఏమున్నది? ఏ అంశం మీద మనం చేస్తున్నామనేటువంటి విషయం పైన కూడా క్లారిటీ ఉండాలి కదా. ఏ విషయం పైన మనం పార్లమెంట్ను అడ్డుకుంటున్నామనేటువంటి విషయాన్ని కూడా క్లారిటీ ఉండాలి. అసలు పార్లమెంటు చర్చల కోసం ప్రజాధనానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు వస్తుంటే, ఎంపీలకు కోట్ల రూపాయల జీతాలు ఇస్తుంటే, చట్టాలు ఇచ్చినటువంటి దాంట్లో ఏమున్నది? ప్రజలకు సంబంధించినటువంటి అంశమా? అదానికి సంబంధించినటువంటిది. ఇవాళ ప్రజలకేం సంబంధం? అదే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా అదానితోటి చట్టాపట్టాలు వేసుకుంటారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న చోట అదాని చేత చట్టాపట్టాలు వేసుకుంటారు. అదాని అనేటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి పోర్టులన్నీ కానీ లేకపోతే మిగిలినటువంటి ఏ కాంట్రాక్ట్ అయినా సరే వరుసగా పెద్ద పెద్ద కాంట్రాక్టులు లైసెన్స్లన్నీ కూడా కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. అయినా సరే కేవలం పార్లమెంటు నడవనీయకుండా మరి అందరికీ అనుమానాలు రావా? అసలు ఈ దేశానికి అవసరం లేనటువంటి అంశం పైన పార్లమెంట్లో రగడ చేసి పార్లమెంటును అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటి విషయం చెప్పరా? ప్రజలు అడగరా? ప్రజలు చర్చ చేసుకోరా? ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు తన తప్పులు తాను చేసుకుంటుందనేటువంటి విషయం గమనించాలనా వద్దా? ఇప్పటికే నీ తోటి ఉన్నటువంటి మమతా బెనర్జీ నీ కాంగ్రెస్ను పక్కన పెట్టేసి నేనే నాయకత్వం వహిస్తా అని చెప్పింది. నీ తోటి ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ పార్లమెంట్ని అడ్డుకోవడానికి మాకు అవసరం లేదు, మాకు జార్జ్ సోరోస్ అక్కర్లేదు, మాకు అదాని అక్కర్లేదు, పార్లమెంట్లో చర్చలు జరగాలి, ప్రజల సమస్యలపైన చర్చలు జరగాలి, బిల్లులు పెట్టాలని మీ ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు కదా. ఇండి కూటమిలో ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు. ఒక రోజుకు 2.5 లక్షల రూపాయల ఖర్చు అవుతుంటే ఇటు రాజ్యసభలోనూ అటు లోక్సభలోనూ ఇష్టానుసారంగా వ్యవహారం చేసి అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఏ అంశం పైన మాట్లాడాలి, ఏ అంశం పైన మాట్లాడొద్దు కేవలం అడ్డుకోవడం అనేటువంటిదే ప్రతిపక్షం యొక్క బాధ్యతనా? అది మాత్రమే ప్రతిపక్షం యొక్క పనియా? అది అసెంబ్లీలోనైనా సరే ఎక్కడైనా సరే నిరసన వ్యక్తం చేయాలి, ప్రభుత్వం చేసేటువంటి వాటిపైన తప్పులు అనేటువంటి విషయం చెప్పాలి, చర్చల్లో పాల్గొనాలి, ఎండగట్టాలి, ఖచ్చితంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అధికార పక్షం చేసినటువంటి పనుల వల్ల ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని పార్లమెంట్లోనే ఎండగట్టాలి, పార్లమెంట్లో చర్చలు చేయాలి. అత్యవసరం అనుకుంటే దేశ రక్షణ కోసం, దేశ అభ్యుదయం కోసం, దేశంలో జరుగుతున్నటువంటి అంతర్గత శత్రువుల కోసం, దేశ ద్రోహుల కోసం పార్లమెంటును అడ్డుకోవచ్చు. అట్లాంటిది వదిలేసి దేశ అవసరాలను అన్నీ పక్కన పెట్టేసి దేశద్రోహులతో కలిసి ఇవాళ పార్లమెంటును అడ్డుకుంటున్నారనేటువంటి భావన ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆ విషయంలో మరొక్కసారి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా భవిష్యత్తులో ఇంకా కునారిల్లిపోయేటువంటి పరిస్థితికి దిగజారిపోతుంటే తోటిగా ఉన్నటువంటి వాళ్ళు పక్కకు జరిగిపోయారు. మాకెందుకు ఈ తలకాయ నొప్పి అనేటువంటిది పక్కకు పడిపోయారు. మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ప్రతిదానికి ఇంత అడ్డుకోవాల్సినటువంటి అవసరం లేదని వాళ్ళు కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ మేము పొత్తే పెట్టుకోము, ఈ సంబంధం లేదు మాకని చెప్పేసుకుంటున్నారు. ఇవాళ ఏకంగా నాకు మద్దతు ఇచ్చినందుకు ఇండి కూటమి నేతలకి ఆమె మమతా బెనర్జీకి కృతజ్ఞతలు తెలిపారంట. ఇవాళ డిఎంకేకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఈ విషయమే చాలా స్పష్టంగా చెప్తారు. శరద్ పవార్, లాలూ ప్రసాద్ యాదవ్ ఆమెకు స్ట్రెంగ్త్ ఉందనేటువంటి విషయం కూడా, అంటే మమతా బెనర్జీ లీడ్ చేయగలుగుతుంది ఇండి కూటమి అనేటువంటి విషయాన్ని స్పష్టంగా శరద్ పవార్ లాంటి వాళ్ళు, లాలూ ప్రసాద్ లాంటి వాళ్ళు, ఆఖరికి డిఎంకే లాంటి వాళ్ళు కూడా ఆలోచించాల్సి వస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. దేశంలో ఏం జరుగుతుందనేటువంటి అంశంలో అవసరమైనటువంటి మీడియా తొక్కిపెట్టింది, చరిత్ర తొక్కిపెట్టింది, సినిమా వాళ్ళు తొక్కిపెడుతున్నారు. దేశానికి అవసరమైనటువంటి ఏంటో చెప్పట్లేరు. బంగ్లాదేశ్లో జరుగుతున్నది రేపు పొద్దుగాల భారతదేశం మీద జరిగే దానికోసమైనటువంటి విషయాన్ని పక్కకు పెడుతున్నారు. ఆ విషయాలన్నీ కూడా పక్కకు పోయినాయి.
వాళ్ళ ఏ దేశాలలో ఎందుకు అధికార మార్పులు జరుగుతున్నాయి, అది సిరియా కావచ్చు, అది లేకపోతే బంగ్లాదేశ్ కావచ్చు, అది పాకిస్తాన్ కావచ్చు, అది ఇంకో యెమెన్ దేశం కావచ్చు, ఏ దేశంలో అయినా సరే అధికార మార్పిళ్ళు ఎందుకు జరుగుతున్నాయి, దాని వెనుక ఉన్నటువంటి శక్తులు ఏమిటి, వాటిని మనం కదా గమనించాల్సింది. అవి వదిలేసి భారతదేశం పైన అంతర్గతంగా జరుగుతున్నటువంటి శత్రువుల యొక్క దాడిని పసిగట్టలేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బాధ్యత గల రాజకీయ పార్టీలు దేశం కోసం మాట్లాడకుండా దేశ వ్యతిరేక శక్తులతో కలిసిపోవడాన్ని ప్రజలందరూ ఎండగట్టాలనా వద్దా? అందుకనే ఈ దేశంలో ఏముండాలనేటువంటి అంశం పైన, ఏం చేయాలనేటువంటి అంశం పైన కూడా స్పష్టత లేకుండా ఆఖరికి విద్యార్థి దశ నుండి, ఇప్పుడు మనం స్కూల్లో చూసాం కదా, విద్యార్థి దశ నుండే భారతదేశంలో ఏముండాలనో, విద్యార్థులకు ఏం నేర్పాలనో అనేటువంటి విషయం పైన స్పష్టత లేకుండా రాష్ట్రాల్లో మా పాలన అని చెప్పేసి ఇష్టానుసారమైనటువంటి విద్యా వ్యవస్థను పెట్టి, ఎందుకంటే విద్యా వ్యవస్థ అనేటువంటిది భావి భారత పౌరులను తీర్చిదిద్దేటువంటి విద్యా వ్యవస్థ నాశనమైతే దేశం కూడా నాశనమవుతుందనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఈ పార్లమెంట్లు, ఈ చట్టాలు ఏం చేస్తున్నారో ఏంటో అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళా గమనించకుండా ఏది పడితే అది చేస్తున్నారు. ఒక్కసారైనా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా. భారతదేశానికి కావాల్సినటువంటి అంశాలేంటి, ఈ దేశం కోసం మాట్లాడాల్సినటువంటి అంశం ఏంటి? విపరీతమైనటువంటి సెక్యులరిజం పేరుతో, లౌకికవాదం పేరుతో హిందువుల యొక్క మనస్సును పూర్తిగా చర్చివేసి అవతలి వాళ్ళు మాత్రం వాళ్ళ మతాల కోసం మాట్లాడితే పట్టించుకోలేనటువంటి స్థితిలోకి రాజకీయ పార్టీలు నెట్టబడ్డాయి, పాఠశాలలు నెట్టబడ్డాయి. సర్వ వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉండిపోయినటువంటి తీరును మనం ఎండగట్టకపోతే భారతదేశం అత్యంత ప్రమాదకరంగా మారేటువంటి ప్రమాదం ఉంది. దయచేసి భావి భారత పౌరులను తయారు చేసేటువంటి మన పిల్లల భవిష్యత్తును, నెక్స్ట్ వచ్చేటువంటి తరాన్ని ఆ విధంగా తయారు చేయకపోతే సోమరితనులుగా అయిపోతారు. దేశం మీద ప్రేమ లేకుండా, దేశభక్తి లేకుండా, అసలు దేశమైనటువంటి దానిపైన అవగాహన లేకుండా కేవలం వాళ్ళు చదవాలి, రేపు ఇంజనీర్ కావాలి, డాక్టర్లు కావాలి, పైసలు సంపాదించాలి, ఆ పైసలు సంపాదించాలనేటువంటి దాంతో వెళ్ళిపోయి మిగిలిన అన్నీ పోయినాయి. ఎందుకంటే మనదైనటువంటి జీవన వ్యవస్థ ఎప్పుడైతే పడిపోయిందో ఇక అట్లనే